సినిమాల ప్రమోషన్స్ విషయంలో మన యాక్టర్స్ రోజు రోజు కొత్త మార్గాలను వెతుకుతూ ఏదో రకంగా తాము నటిస్తున్న సినిమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న పనులు ఒక్కోసారి వారి సినిమాలకు మంచి హైప్ను తీసుకొస్తుండగా కొన్నిసార్లు నవ్వుల పాలు చేయడంతో పాటు తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. గురువారం హీరోయిన్ నివేదా పేతురాజ్ కారు డిక్కీ తీసే క్రమంలో పోలీసులతో వాగ్వాదం ఘటన బాగా వైరల్ అయింది. నివేదా కారు డిక్కీని ఓపెన్ చేయండి అని పోలీసులు అడగ్గా అది నా పర్సనల్ పరువుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, నేను డిక్కీ తెరవను అంటూ అక్కడున్న పోలీసులపై తిరగబడ్డం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ అది పరువు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టంట్ అని తేలిపోయింది. ఆ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో ఇది అమ్మా పులి మాదిరిలా తయారైందని పోలీసు డిపార్ట్మెంట్ పై జోకులు తప్పుడు సంకేతాలు వచ్చేలా చేస్తాయంటూ మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ పరువు వెబ్ సిరీస్ G5 OTTలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఈ సిరీస్ నిమిత్తమే నివేద గురువారం కారు డిక్కీ పరువు అంటూ పెద్ద డ్రామా చేయడంతో అది కాస్త వైరల్ అయింది.